ఎక్కడ చూసిన ఈ మధ్య ఈ క్రిస్పీ వంకాయ వీడియోసే కనిపిస్తున్నాయి నాకు. సో నేను కూడా ట్రై చేద్దామని పెద్ద వంకాయ ఆర్డర్ పెట్టిన జెప్టో నుంచి. నేను ఎక్కువ వంకాయతోటి ఎక్కువ రెసిపీస్ ట్రై చేయలేదు. ఈవెన్ గుత్తి వంకాయ కూడా అంటే బయట తిన్నా అప్పుడప్పుడు, కానీ నాకు అంత నచ్చదు కాబట్టి ఇంట్లో ట్రై చేయలేదు అనమాట. నార్మల్గా ఆలు ఇంకా వంకాయ కర్రీయే హెవెన్లా ఉంటుంది, అదే ఇష్టం నాకు. ఫస్ట్ వంకాయని మంచిగా కడుక్కొని ఇట్లా పెద్ద పెద్ద రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటుంది అది. సో కట్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ ఇట్లా కొద్ది స్క్వేర్లా కట్ చేయాలి, అంటే మసాలా కొద్ది లోపలికి వెళ్ళాలి కదా. మసాలాలో సింపుల్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ దెన్ కొద్దిగా శనగపిండి వేసి వాటర్ వేసి కలుపుకొని ఆ పేస్ట్ని కట్ చేసుకున్న వంకాయ పీసెస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. అండ్ దెన్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ఇట్లా కోటింగ్ లాగా చేసి పాన్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఉప్మా రవ్వ ఎందుకంటే కొద్దిగా క్రిస్పీనెస్ కోసము. ఈ వంకాయ ఫ్రై పప్పుకి చాలా బాగా సెట్ అవుతుంది, క్రిస్పీగా వంకాయ అండ్ దెన్ కొద్దిగా మంచిగా వేడి అన్నంలో పప్పు, క్రేజీ కాంబినేషన్. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.